హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్లో ఫన్ అంటే ఎవరిదంటే ఇమాన్యుల్ లేకపోతే ఫన్నే ఉండదు. ఆడ రీతు సుమన్ అన్న ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటారు చూడు, అబ్బాబ్బాబ్బా ఏమన్నా నవ్వా, నిజంగా ఫుల్ నవ్వుకున్నాను నేనైతే. చాలా కామెడీ, ఏడైనా ఫన్. బయట గౌరవ్కి తెలుగు నేర్పేయమంటే కూడా సారీ ఇమాన్యుల్ ఏమన్నా ఫన్ చేస్తాడా? రియల్ చెప్తున్నా, నిజంగా రా బాబు, ఇదేంట్రా బాబు ఇంత ఘోరమైన ఫన్ను అని అనిపించింది నాకైతే. రియల్ చెప్తున్నా, సూపర్ 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 అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమని కామెంట్ చేశానంటే, ఫస్ట్ గౌరవ్తోన ఇమాన్యుల్ బ్రో అంటే నాకు చాలా ఇష్టం, ఇమాన్యుల్ బ్రో అంటే నాకు చాలా ఇష్టం, అట్లా ఇమాన్యుల్ అంటే నాకు చాలా, ఇమాన్యుల్ కోసమే బిగ్ బాస్ హౌస్కి వచ్చాను అని అట్లా చెప్పమని చెప్తాడు. అదైతే చాలా నవ్వొచ్చింది, నిజంగా చాలా ఫన్ అనిపించింది. తర్వాత ఈడ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుతూ, అంటమ్మా నేను ఈసారి నామినేషన్లో ఉన్నా అమ్మా, నువ్వైతే నామినేషన్ లేవమ్మా అన్నయ్య, మరి నువ్వు చేసేది ఏం లేదన్నా, నువ్వు చేతులు వేసుకోవడమే అని అది ఫన్ చేస్తుంటే అందరు ఫుల్ నవ్వుతారు. వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేయడాలు అయితే నిజంగా ఘోరం అనిపిస్తుంది నాకు. వాళ్ళిద్దరు ఇమిటేట్ చేయడం నాకైతే సూపర్ అనిపిస్తుంది. నిజంగా ఏదైనా హైలైట్ వాళ్ళైతే ఇమాన్యుల్ లేకపోతే నిజంగా సీజనే లేదు అని అనిపిస్తుంది. నిజంగా ఇమాన్యుల్ ఏమన్నా గేమ్ ఆడతాడా, ఏమన్నా అన్నిట్లో బాబా హైలైట్. నిజంగా చాలా నాకైతే నిజంగా చాలా నచ్చుతాడు ఇమాన్యుల్. నా ఫేవరెట్ కంటెస్టెంట్. అలానే ఇమాన్యుల్ తప్పు చేసి కూడా ఇమాన్యుల్ కూడా తప్పని కూడా నేను చెప్తాను. కానీ ఫేవరెట్ కంటెస్టెంట్స్. ఇప్పుడైతే మీకేమనిపించింది, ఇమాన్యుల్ కామెంట్ నచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.